వైస్ మంకీస్ మీడియా. నేను కేవి. అంతరిక్షంలో చిక్కుకుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. తాము ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాము. అయితే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పనిచేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్ఘ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోబోతోంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను, దాన్ని నాతోనే దాచుకుంటాను అంటూ సునీత విలియమ్స్ స్పష్టం చేశారు. ఇక సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు, అంటే సుమారు 9 నెలలకు పైగానే అయింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది, కానీ రాలేదు. భూకక్షకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISS సునీతను ఆమె సహా వ్యోమగామి బుచ్ వెల్మోర్ను విజయవంతంగా మోసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దించేశాక పనిచేయడం మానేసింది. దీంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10:45 అంటే అమెరికా కాలమాన ప్రకారం మొదలవుతుంది. ఇక సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి పయనం కాబోతోంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకొని కిందకి వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగబోతోంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. అయితే ఈ మొత్తం ప్రయాణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబోతోంది. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వాయిస్ మంకీస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.